నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం టీజీ ఎడ్సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అనేటటువంటి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు వెబ్సైట్ని చూసినా సరే ఈ విధంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అని చెప్పి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్లో ఇవ్వడం జరిగింది. సిబిటి ప్యాటర్న్లో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ రాసినారు, ర్యాంక్ కార్డ్స్ వచ్చినాయి June 21 రోజు, అయినా ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాలేదు. దానికి ప్రధానమైనటువంటి రీజన్ అనేటటువంటిది చాలా చిన్నదే, ఒకటే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండి, ఇప్పుడు చాలామంది డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండి టీజీ ఎడ్సెట్ ఎగ్జామ్ రాసింటారు కదా, వాళ్ళలో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు ఇన్స్టంట్ మేకప్ ఎగ్జామ్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి అన్నమాట. సో వాళ్ళ రిజల్ట్లు వస్తేనే కదా, వాళ్ళకు మెమోస్ ఇష్యూ అయితేనే కదా వాళ్ళు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అందులోనూ టీజీ ఎడ్సెట్ని కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇన్స్టాంట్ ఎగ్జామ్స్ అనేటటువంటివి రన్ అవుతున్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి కారణం ఉండొచ్చు. ఏదేమైనా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ర్యాంక్ కార్డ్ వచ్చిన 1 వీక్ 2 వీక్ లోపలనే జరిగిపోయింది లాస్ట్ 2 ఇయర్స్గా నేను చూస్తున్నప్పటి నుంచి. కానీ ఈసారి లేట్ అవుతుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మీకు ఒక అంశం చెప్తా చూడండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఒకసారి మాత్రమే ఉండదు, 3 సార్లు అవకాశాలు వస్తాయన్నమాట. 3 అవకాశాలు వస్తాయి. ఆ 3 అవకాశాలు ఎప్పుడెప్పుడు వస్తాయంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ విధంగా ఉండడం జరుగుతుంది కదా సీట్ల కేటాయింపు అనేటటువంటిది. ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని మనీ కడితేనే ఫేజ్ 1 సీట్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఫేజ్ 2లో ఫేజ్ 3లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సిన పని లేదు. మీకు ఆల్రెడీ ఒక ఏదైతే కోడ్ లాగా వస్తుందో ఆ కోడ్తోని మీరు లాగిన్ అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఆల్రెడీ డన్ అయి ఉంటుంది. సీట్లను మాత్రం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫేజ్ 2, ఫేజ్ 3లలో అంటే ఫేజ్ 1లో చేసుకోలేనటువంటి వాళ్ళు ఫేజ్ 2, ఫేజ్ 3లలో ఎప్పుడైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని సీట్ల కేటాయింపుకు అంటే వెబ్ ఆప్షన్లు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా డిగ్రీ దోస్తు ప్యాటర్న్ లాగానే ఇది కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది. 36,000 పైచీలకు స్టూడెంట్స్ రాసినారు. అందులోనూ జస్ట్ ఒక 290 వరకు కాలేజెస్ మాత్రమే ఏదైతే బీఈడికి సంబంధించినటువంటి కాలేజీలు ఉన్నాయి. అయితే ఈ టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఇయర్ స్పెసిఫిక్గా మీకు ఒక ప్రధానమైనటువంటి విషయం చెప్పాలి. ఏంటంటే ప్రతి సంవత్సరం సిపి గెట్ పీజీ వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ ఎగ్జాము, ఈ ఎడ్సెట్ ఎగ్జాము ఒకటేసారి అయిపోయిన తర్వాత ఒకటేసారి వెబ్ ఆప్షన్లు ఒక 1 వీక్ అటు ఇటు ఉండి సీటు మంచి యూనివర్సిటీ వస్తే పీజీ చేయడం, రాకపోతే బీఈడ్ చేయడం, ఇటువంటి టాపిక్లు ఉంటుండే. కానీ ఈసారి ఇంకా సిపి గెట్ అనేటటువంటి ఊసే లేదు, ఇంకా అది నడుస్తూనే ఉంది ప్రాసెస్. సో ఇప్పుడే అప్లికేషన్ అయ్యి అమౌంట్ కట్టి సిపి గెట్ ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈసారి ఉన్న వాళ్ళందరూ ఈ ఫేజ్ 1లోను ఫేజ్ 2లోను మొత్తం రాసిన వాళ్ళందరూ టీజీ ఎడ్సెట్ రాసినటువంటి అందరూ బీఈడి మీదనే ఫోకస్ చేస్తారు. వాళ్ళకి మంచి సీట్ వస్తుందంటే చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచి సీట్ రాకపోయినా ఏదో ఒక కాలేజీ వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంకు కేటాయించబడి ఉంటుంది కాబట్టి సో అట్లా డైలమాలో ఉండేవాళ్ళు బీఈడీ స్పెసిఫిక్గా చేసేటటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. సో మీరు ఫేజ్ 1లోనే అలర్ట్గా ఉండండి. ఫేజ్ 1 ఎప్పుడైతే వస్తుందో దానికన్నా 2 రోజుల ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫేజ్ 2 ఎప్పుడైతే వస్తుందో దానికన్నా 2 రోజుల ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫేజ్ 3 ఎప్పుడైతే వస్తుందో దానికి 2 రోజుల ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు ఒకసారి చేసుకుంటే ఏ ఫేజ్లో అయిన సీట్లను వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి పెట్టుకునేటటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజీలు ఏంటివి, ప్రైవేట్ కాలేజీలు ఏంటివి, ఎయిడెడ్ కాలేజీలు ఏంటివి, ఉమెన్స్ కాలేజీలు ఏంటివి, మెన్ కాలేజీలు ఏంటివి, క్రిస్టియన్ మైనారిటీ కాలేజీలు ఏంటివి, ముస్లిం మైనారిటీ కాలేజీలు ఏంటివి అన్నీ కూడా వివిధ వీడియోల్లో చెప్పిన. మీరు చూడండి, టీజీ ఎడ్సెట్ 2025 దాంట్లో కౌన్సిలింగ్ షెడ్యూల్ విల్ బీ అనౌన్స్డ్ సూన్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది కదా. అదే ఫేజ్లో అంటే ఆ డొమైన్లోనే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటటువంటిది ఫేజ్ 1ది నోటిఫికేషన్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ దోస్తులాగానే ఉండడం జరుగుతుంది. సో ఈసారి సిపి గెట్ అనేటటువంటి వాళ్ళు ర్యాంకులు రాసి వాళ్ళు ఇంకా లేరు. సో మొత్తం రాసిన వాళ్ళందరూ డిగ్రీలు అయిపోయినటువంటి వాళ్ళందరూ సిపి గెట్ ఇంకా ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇదేమో ఆల్రెడీ అయిపోయింది ఎగ్జామ్, ర్యాంకులు కూడా వచ్చినాయి. కొంతమందికి మంచి ర్యాంకులు వస్తే వాళ్ళు గవర్నమెంట్లోనూ అక్కడిక్కడ చేద్దామని చెప్పి డైలమాల పీజీ చేయాలన్నా బీఈడి చేయాలన్నా అనేటటువంటి వాళ్ళంతా బీఈడి మీదనే పడతారు, అది గుర్తుంచుకోండి. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీకు ఏమేమి సర్టిఫికేట్లు కావాలని చెప్పి ఒక పీపీటీ చేసిన చూడండి. ఇక్కడ మీరు టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డు డీటెయిల్స్, ఆల్ టికెట్ నెంబర్ అవన్నీ ఏదైతే ఉంటుందో ర్యాంక్ కార్డ్ డీటెయిల్స్ మరియు మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది అంతే. సో ఎస్ఎస్సికి సంబంధించి ఎస్ఎస్సి మేము ఎస్ఎస్సి బోనఫైడ్లో 1 to 10 వరకు ఏం అవసరం లేదు. 4th నుంచి 10 వరకు ఒక 7 ఇయర్స్ది ఉన్నాను కూడా
సరిపోతుంది. ఇక ఇంటర్మీడియట్కు సంబంధించి ఇంటర్మీడియట్ మెమో మరియు బోనఫైడ్కి సంబంధించి డిగ్రీకి మెమో. ఇక్కడ మెమో అంటే ఏంటంటే కన్సాలిడేటెడ్ మెమో మరియు బోనఫైడ్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది డిగ్రీకి అయినా ఉండొచ్చు, లేదా అదర్ కోర్సు ఏదైతే లాస్ట్ కోర్సు ఎల్సీ అంటే ఏంటంటే లాస్ట్ కోర్స్ ఏదైతే చేసి ఉంటారో దాని టీసీ ఇస్తే సరిపోతుంది, ప్రొవిజనల్. అట్లాగే ఆధార్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ అనేటటువంటివి ఇవ్వాలి. దాంతోపాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కొంత మనీ అడుగుతుంది, సుమారు ఒక 1000 రూపాయల వరకు ఉండడం జరుగుతుంది. దాంట్లో కూడా మళ్ళీ వివిధ వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు తగ్గించడం, ఎస్సీ ఎస్టీలకు తగ్గించడం అనే రాయితీలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒక 2 రోజుల ముందు వస్తుంది. ఆ ఫస్ట్ ఫేజ్ నుంచి మీరు అలర్ట్గా ఉండండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో ఇన్స్టాంట్ ఎగ్జాములు నడుస్తున్నాయి. ఆ ఇన్స్టాంట్ ఎగ్జామ్లు ఎవరైతే డిగ్రీ 6th సెమిస్టర్లో ఆల్రెడీ ఎడ్సెట్ రాసిన వాళ్ళు పాస్ అయిపోయేలా తెలియలేకుండా ఉంటుంది ఇంకా డిగ్రీ. సో వాళ్ళ కోసం కొంత లేట్ కావచ్చు మేబీ, నేను అదే అనుకుంటున్నా. తెలిసిన సార్ వాళ్ళని అడిగితే కూడా అదే పాయింట్అవుట్ చేసిండ్రు. సో ఇక మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే అలర్ట్గా ఉండి వీటిని దగ్గర పెట్టుకొని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టీచర్ బడి అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్లో కూడా ఛానల్ ఉంటుంది. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.